జరిగింది. కాకపోతే నాకు పర్సనల్గా ఒక బాధ అయితే ఉంది. రాముడికి కూడా 14 సంవత్సరాల వనవాసం వెళ్ళి మళ్ళా వచ్చినాక సింహాసనాన్ని అలంకరించాడు. నేనైతే అనకాపల్లి ప్రాంతంలో 99 నుంచి ఈ పొద్దు 2024 దాకా దాదాపు 24 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నాను. రాముడి కన్నా కూడా నేను ఇంకొక 8 ఏళ్ళు ఎక్కువే వనవాసం చేస్తున్నాను. ఏమో దేవుడు నాకెందుకు ఇలా సృష్టించాడు, ఇలా పెట్టాడు అనేది మాత్రం మనసులో అయితే బాధ ఉంది. నేను 99 నుంచి ఎవరినైనా నమ్ముకొని పనిచేశానో అందరూ కూడా నన్ను వదిలేసుకుంటా రావడం జరిగింది. నా రాత అంతే నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా జనసేన పార్టీ అధినేత ఆశయం లక్ష్యం కోసం ఖచ్చితంగా మేము రాత్రిపోలు కష్టపడి ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చిన అన్న కొంతాల రామకృష్ణ గారిని గెలిపించుకునే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. త్వరలోనే కొంతాల రామకృష్ణ గారితో మాట్లాడి పార్టీ కూడా ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. పార్టీకి నేను నిన్నే మా హరిప్రసాద్ గారికి తెలియజేశాను. మీరు చెప్తే ఎప్పుడైతే అప్పుడు మళ్ళా నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి ఇప్పుడు మన అభ్యర్థి అయిన అన్న కొంతాల రామకృష్ణ గారికి నేను అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పాను. మీరు చెప్తే అది వెంటనే అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది. పార్టీ ఆఫీస్ నుంచి ఏ రోజు ఆదేశాలు వస్తే ఆ రోజు మీటింగ్ పెట్టి ఆయనకు అప్పచెప్పి ఆ రోజు నుంచి రాత్రిపోలు కష్టపడి ఆయన గెలిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు దాకా అనకాపల్లి ప్రజలందరికీ కూడా నేను ఒకటే నా రిక్వెస్టు, తెలిసి తెలియక నేను ఎక్కడైనా ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించాలని. నాకు తెలిసి 99 నుంచి ఇప్పుడు దాకా ఈ 24 సంవత్సరాల్లో అది అనకాపల్లి అవని, సోడవరం అవని, మళ్ళా అనకాపల్లి అవని, భీమిలి అవని, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చేయి చాపుకుంటా ఒక చిన్న చెడు పని కూడా చేయకుండా ఎక్కడ భాస్కర్రావు గారు ఇలాంటోడు చెడ్డోడు అని అనిపించుకోకుండా 24 సంవత్సరాలు రాజకీయం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఏ పార్టీ వాళ్ళని అడిగినా, కమ్యూనిస్ట్ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా, వైసీపీ వాళ్ళని అడిగినా, సామాన్య కార్యకర్తలు ఊర్లో ఉండే విలేజ్లో ఉండే ప్రజలను అడిగినా కూడా భాస్కర్రావు గారు అంటే చాలా మంచి ఆయన అని చెప్పే విధంగా పనిచేసుకుంటూ వచ్చాను. ఇక మీట నాకు వయసు కూడా 60 వచ్చేసింది. ఇంక నాకు అవకాశం ఉండదేమో. నేను ఎప్పుడు అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను. మీకు ఏ మంచి చెడ్డ కార్యక్రమాలైనా నన్ను మర్చిపోకుండా ఆహ్వానిస్తే ఖచ్చితంగా మునుపులాగే మీ మంచి చెడ్డలో కలుసుకొని ఎప్పుడు మీ భాస్కర్రావుగానే ఉండిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.